దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 5వ కీర్తన 3వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి మాట ఇది. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడు అంటే, ఈరోజు నిద్ర మనం లేయంగానే ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరు గురించి మనం తలంచుకుంటున్నాం, మనకు తెలియకుండా ఎవరిని మనం తిట్టుకుంటున్నాం, మనకు తెలిసి మనము ఏ విషయంలో బాధపడుతూ మనల్ని మనమే తిట్టుకుంటున్నాం, మన మీదే కాసంత బాధపడుతున్నాం. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇవి దావీదు జీవితంలో. ఇక్కడ ప్రధాన గాయకునికి పిల్లని గ్రోవితో పాడదగినది దావీదు కీర్తన. అంటే ఒక మధురమైనదన్నమాట. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ముందుగా నిద్రలేయంగానే వారి కష్టాలు, వారి బాధలు, వారి ఇబ్బందులు, వారి ఇరుకులు, వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ బట్టి ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఉదయం అవ్వగానే దేవుని యొక్క ఉద్దేశంలో నీవు నీ కంఠస్వరం దేవునికి వినిపించాలి, నీ మాటలు దేవునికి చెప్పుకోవాలి. నిన్ను నీవు దేవునికి ఏ విధంగా మనము ఆయనకి దగ్గరగా ఉన్నాం, ఏ విధంగా దేవునికి మనము ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం, ఇవన్నీ బాగా తెలుసు దేవునికి. కానీ నీలో ఉన్నటువంటి ఆ మంచితనం, నీలో ఉన్నటువంటి ఆ పవిత్రత, యథార్థత, ఎన్నున్న ప్రార్థనా జీవితం లేకపోతే, దేవునికి మొరపెట్టే గుణం లేకపోతే మన జీవితం సున్నా. కాబట్టి ఉదయకాలమున లేయంగానే నువ్వు ప్రార్థన చేయాలి. కొంతమంది 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తారు, 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తారు, 4 గంటలకి పెందల కడనే లేచి రేయి మొదటి జాములో ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఏం ప్రార్థన చేస్తున్నావు, ఏం అడుగుతున్నావు, ఏం పొందుకోవాలని ఆశపడుతున్నావు, ఇవన్నీ ఎంతో చక్కగా మనము ఆలోచిస్తున్నాం. కానీ స్తుతులు, ఆరాధన దేవునికి నువ్వు చెల్లించాలి. ఉదయాన్నే లేయగానే ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీకు వందనాలు, దేవా నీకు మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి, నీకే ఆరాధన, ఇట్లాగా నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం, నీకే మహిమ, ఇలాగ మనము నీకే బలము, నీకే శక్తి, ఇది మనం చెప్పడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో మన జీవితంలో చాలా అద్భుతం, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో మనకు తెలియకుండానే మనకు మార్పులు వస్తుంటాయి. ఈరోజు ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ మాటని మనకు తెలియపరుస్తున్నాడు. మార్కు సువార్తలో ఈ మాటను మనం చూడవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎంత గొప్ప విషయం! యేసుక్రీస్తు ప్రభుల వారే మానవ శరీరము దాల్చినప్పుడు, ఆయన సశరీరుడుగా ఈ లోకానికి, ఆయన కృపాసక్తి సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మానవాళిలో మానవుడిగా ఒక
మానవులలో ఒక మానవుడిగా పుట్టి జన్మించి పరిశుద్ధాత్మ పిండముగా ఆయన జన్మించి లోకంలో ఆయన 33.5 సంవత్సరం ఆయన జీవితం అంతా కూడా ఆయన ఎంతగానో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థన వెందలకడ చేసేవాడు దేవుడు. శిష్యుల్ని చాలాసార్లు మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పి రాత్రంతా ప్రార్థన చేస్తాడు. వెందలకడనే లేచి ప్రార్థన చేస్తాడు. చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. రోజు చాలామంది జీవితాల్లో ప్రార్థన అనేది ఎలాంటిదంటే మన జీవితాలను మారుస్తుంది. ప్రార్థన మనకున్నటువంటి పరిస్థితిని ఒక ఆధ్యాత్మికమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా తీసివేసి పరిశుద్ధపరుస్తుంది. దేవుని యొక్క ఆధ్యాత్మికంగా నీవు దేవునికి మొరపెట్టినప్పుడు ఇది మన జీవితంలో చాలా అమూల్యమైనటువంటి అంశం. 119వ కీర్తన కూడా ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. తెల్లవారుకు మునిపే 119వ కీర్తన 147 వచనం, తెల్లవారుకు మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దావీదు మాట్లాడుతున్నాడు, లేక తిరిగి దేవుని దగ్గర జవాబు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయకాలంలో లేచి ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం మన పని బాటల్లో మునిగి తేలుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. చాలా కష్టదినాలు వచ్చేసాయి, ఇబ్బందులు వచ్చేసాయి. ఇబ్బందులతో మానవ జీవితం కొనసాగుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి యందు ఎవరు నడిపిస్తుంటాడో వారు ప్రార్థనాత్మ కలిగి ఉంటారు. అది అందరికీ కావాలని దేవుడు లూకాసు సువార్త 11:13 మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి యోహాను సువార్త 14, 15, 16 కూడా ఆ మాట కనబడుతుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 16, 17, 18 కూడా ఆ మాట మనకు అందరికీ ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు ప్రార్థన చేస్తే. కాబట్టి ఈరోజు నీవే స్థితిలో ఉన్నావు, నేనే స్థితిలో ఉన్నాం. మనము దేవుని దగ్గర ఈ విధంగా మనం పొందుకోవాలి, ఆశపడాలి. చూడండి 57వ కీర్తన 8వ వచనం, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనిడి, నేను వేకువన లేచేదను. స్వరమండలం అంటే తన కంఠస్వరంతో చెప్తున్నాడు, సితారతో చెప్తున్నాడు దావీదు. ఒకటి ప్రాణం, రెండోది స్వరమండలం. ప్రాణమా మేలుకో, స్వరమండలమా అంటున్నాడు, మరలా సితారా మేలుకో. వాటి ఎంత గొప్ప ఆశ్చర్యం ఇది. కాబట్టి ఈరోజు నువ్వు మేలుకున్నప్పుడు, నిద్ర లేచినప్పుడు దేవునికి నీ స్వరం వినిపించు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను.